గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, శల్య, కర్ణ, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 166 అధ్యాయాలు పూర్తి చేసి 167వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ తతో ధర్మార్థకుశలౌ మాద్రీపుత్రావరంతరం నకుల సహదేవస్య వాక్యం జగతతు పరం. వైశంపాయుడు చెప్తున్నాడు జనమయ్యే మహారాజుకు. ఆ తర్వాత ధర్మార్థ విషయాల్లో ప్రవీణులైన నకుల సహదేవులు ఇలా అన్నారు. నకుల సహదేవ ఊచతు ఆసీనశ్చ శయానశ్చ విచరన్నపి వా స్థితః అర్ధయోగం దృఢం కుర్యాత్ యోగైరుచ్ఛావచైరపి. మహారాజా, మానవుడు కూర్చున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, నిలిచినా చిన్నవి పెద్దవి అయిన ఉపాయాలతో ధనాదాయాన్ని పటిష్టం చేసుకోవాలి. అస్మిన్స్తు వై వినిర్వృత్తే దుర్లభే పరమ ప్రియే ఇహ కామానవాప్నోతి ప్రత్యక్షన్నాత్ర సంశయ. దుర్లభము, అత్యంత ప్రియమైన, అర్ధసిద్ధి కలిగిన మానవుడు లోకంలో తన కోరికలన్నింటినీ కూడా తెచ్చుకుంటాడు. ఇది లోకానుభవం, ఇందులో సందేహం లేదు. యోర్థో ధర్మేణ సంయుక్త ధర్మో యశ్చార్థ సంయుత తద్ధిత్వామృత సంవాదం తస్మాదేతో మతావిహ. ధర్మయుక్తమైన ధనము, ధనంతో కూడిన ధర్మము నిజంగా మీకు అమృత తుల్యం అవుతుంది. ఇది మా ఇద్దరి ఉద్దేశం. అనర్థస్య న కామోస్తి తదార్థో అధర్మిణ కుతః తస్మాదుద్విజతే లోక ధర్మార్థాజ్జో బహిష్కృత. ధనం లేని వాడి కోరికలు నెరవేరవు. ధర్మహీనుడికి ధనం లభించదు. ధర్మయుక్తమైన అర్థం లేని వాడిని చూచి లోకం ఉద్వేగం పొందుతుంది. తస్మాత్ ధర్మ ప్రధానేన సాధ్యోర్థ సంయతాత్మన విశ్వసేషు భూతేషు కల్పతే సర్వమేవ హి. కాబట్టి మానవుడు మనస్సును నిగ్రహించుకొని జీవితంలో ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ మొదట ధర్మాన్ని ఆచరించి తర్వాత ధనం సంపాదించాలి. ధర్మప్రాయుని మీదనే సమస్త ప్రాణులకు విశ్వాసం ఉంటుంది. అందరూ విశ్వసించినప్పుడే మానవుడికి సమస్త కార్యాలు స్వయంగా సిద్ధిస్తాయి. ధర్మం సమాచరేత్ పూర్వం తతోర్థం ధర్మ సంయుతం తతః కామం చరేత్ సచ్చాత్ సిద్ధార్థ సహితత్పరం. మొదట స్వధర్మాన్ని ఆచరించాలి, తర్వాత ధర్మయుక్తమైన అర్థాన్ని సంపాదించాలి, ఆ తర్వాత రెండిటికి అనుకూల్యం సంపాదించుకొని కామభోగాలు అనుభవించాలి. అప్పుడు అతడు త్రివిర్గ సంగ్రహంతో సఫలుడవుతాడు. వైశంపాయన ఉవాచ విరేమతస్తు తద్వాక్యం ఉక్త్వా తావశ్చనౌ శ్రుతౌ భీమసేనస్తదా వాక్యే ఇదం వక్తుం ప్రచక్రమే. వైశంపాయనుడు అప్పుడు చెప్తున్నాడు, నకుల సహదేవులు అలా చెప్పిన తర్వాత, ఓ జనమేజయ మహారాజా, భీమసేనుడు ఇలా ప్రారంభించాడు చెప్పడం. భీమసేన ఉవాచ నా కామః కామయచ్చర్థం నా కామో ధర్మమిచ్చతి
నా కామ కామయానోస్తి తస్మాత్ కామో విశిష్యతే. కోరిక లేనివాడు ధనం కావాలి అని అనుకోడు. కోరిక లేనివాడు ధర్మం కోరడు. కోరిక లేనివాడు భోగాలను కూడా కాంక్షించడు. కాబట్టి అన్నిట్లోకి కోరికే శ్రేష్టం. అంటే కామం అనే పదానికి సంస్కృతంలో కోరిక అని అర్థం. విషయం ఏంటంటే ధర్మరాజు అడిగిన ప్రశ్న, ధర్మ అర్థ కామాల్లో ఏది ముఖ్యమైంది అని అడిగాడు. ఏది మొదట, ఏది తర్వాత, ఏది చివరిది అని అడిగాడు. దానికి ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్తున్నారు. మొట్టమొదట విదురుల వారు చెప్పారు, ఆ తర్వాత అర్జునుడు చెప్పాడు, ఆ తర్వాత నకుల సహదేవులు చెప్పారు. ఇప్పుడు భీమసేనుడు వంతు వచ్చింది. భీమసేనుడు ఏం చెప్తున్నాడు, అన్నిటికన్నా కామవే ప్రధానం, కోరికే ప్రధానం. కోరిక లేకపోతే వాడు ధనం సంపాదించాలని అనుకోడు, ధర్మాన్ని కోరుకోడు, భోగాల్ని కాంక్షించడు. కాబట్టి ధర్మార్థ కామాల్లో కామమే శ్రేష్టం. కామేన యుక్తారుష తపస్యన సమాహిత పలాశ ఫలమూలాద వాయుభక్ష సుసంహిత. ఏదో ఒక కోరికతోనే ఋషులు తపస్సులో తత్పరులవుతారు. పండ్లు దుంపలు ఆకులు తిని ఉంటారు. గాలిని ఆహారంగా చేసుకొని కూడా ఇంద్రియాలని నియమిస్తారు, అంటే నిగ్రహంలో ఉంచుతారు. వేదోపవేదేష్వపరే యుక్త స్వాధ్యాయ పరగా శ్రాద్ధయజ్ఞ క్రియాయాం తథా దాన ప్రతిగ్రహే. మరికొంతమంది కోరికతోనే వేదాలని ఉపవేదాలని అధ్యయనం చేసి వాటిల్లో పారంగతులైన విద్వాంసులు అవుతారు. కోరికతోనే శ్రాద్ధ కర్మలు, యజ్ఞాలు, దానాలు తీసుకోవటంలో ప్రవృత్తులవుతారు. వణిజకర్షక కోప కారవ శిల్పినస్తథా దేవకర్మ కృతశ్చైవ యుక్త కామేన కర్మసు. వ్యవసాయదారులు, గోపాలకులు, షడ్రంగులు, శిల్పులు కోరికతోటే తమ పనుల్లో నిమగ్నులవుతారు. సముద్రం వా విసంత్యన్యే నరా కామేన సంయుత కామో హి వివిధాకారా సర్వం కామేన సంతతం. కోరిక కలవాలే సముద్రం ఈదుతారు. కోరికకు వివిధ రూపాలున్నాయి. అన్ని పనులు కోరికతోనే నిండి ఉంటాయి. నాసి నా భవిష్యత్ భూతం కామాత్మకాత్పరం ఏతత్సారం మహారాజా ధర్మార్థావత్ర సంస్థితౌ. సర్వ ప్రాణులు కూడా కోరిక మీదనే అధీకృతులు. వాళ్ళు కోరికకి అధీనులు. వారికన్నా భిన్నమైన కామం లేని ప్రాణి ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఉండబోదు. ధర్మార్థాలు రెండు కూడా దీనితోనే ఉన్నాయి. నవరీతం యథా దధ్నః తథా కామోర్థధర్మత శ్రేయస్తైలం హి పిన్యాకాత్ ఘృతం శ్రేయ ఉదస్విత శ్రేయ పుష్పఫలం కాష్టాత్ కామో ధర్మార్థయోర్వరః. పెరుగులోని సారం వెన్న అయినట్లుగానే నువ్వుల పిండి కన్నా నువ్వుల నూనె, మజ్జిగ కంట నెయ్యి, చెట్టు కంటే దాని పళ్ళు పూలు ఎలా శ్రేష్టాలో అలానే ధర్మార్థాల కన్నా కామం అంటే కోరికనే శ్రేష్టమైనది. పుష్పతో మద్వివరసః కామ ఆభ్యాం తదా స్మృత కామో ధర్మార్థయోర్యోని కామశ్చాదా తదాత్మనః. పూల కంటే వాటిలో ఉండే తేనె వంటి రసం శ్రేష్టమైనట్లు ధర్మార్థాల కన్నా కామం శ్రేష్టం ఉంటారు. కామం ధర్మార్థాలకు కారణం కాబట్టి అది ధర్మార్థ రూపం అవుతుంది. నా కామతో బ్రాహ్మణ స్వర్ణమర్థా నా కామతో దదతి బ్రాహ్మణేభ్య నా కామతో వివిధ లోకచేష్ట తస్మాత్ కామ ప్రాప్తిర్వర్గస్య దృష్ట. ఏదో కోరిక లేకుండా బ్రాహ్మణులు ఉత్తమమైన అన్నం కూడా భుజించరు. ఏ కోరిక లేకుండా ఎవరు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వరు. లోకంలో ప్రాణుల కృత్యాలు, చేష్టలు అన్ని వాటిలో ఏ కోరిక లేకుండా జరగవు. కాబట్టి త్రివర్గంలో కామానికే ప్రధాన స్థానం.
సుచారు వేషాభిరలంకృతాభిః మదోత్కటాభిః ప్రియదర్శనాభిః రమస్వయోషాభిరుపేచ్ఛ కామం కామో హి రాజాన్ పరమో భవేన్న. కాబట్టి ధర్మరాజా, మహారాజా, నువ్వు కామాన్ని ఆశ్రయించి అందమైన ఆహార్యం అలంకారాలు కలవాళ్ళు మదమత్తలు అందగత్తులైన స్త్రీలతో రమించు. మనం ఈ జగత్తులో కామాన్నే శ్రేష్టం అని భావించాలి. బుద్ధిర్మమైషా పరికాస్థితస్య మా భూద్విచారస్తవ ధర్మపుత్ర సాత్ సంహితం సద్భిరఫల్గుసారం మమేతి వాక్యం పరమానుసంసం. ధర్మపుత్ర, నేను బాగా లోతుగా ఆలోచన చేసి నిశ్చయించాను. నేను చెప్పిన దాన్ని నేను వేరు విధంగా భావించవద్దు. నా ఈ మాటలన్నీ కూడాను ఉత్తమమైనవి, మృదువైనవి, శ్రేష్టమైనవి, గొప్పవి, సారవంతమైనవి. కాబట్టి గొప్పవారు కూడా వీటిని స్వీకరిస్తారు. ధర్మార్థ కామా సమమేవ సేవ్యా యో హ్యేక భక్త స నరో జఘన్యః తయోస్తు దాక్షం ప్రవదంతి మధ్యం స ఉత్తమో యో విరతస్త్రివర్గే. ధర్మార్థ కామాలని సమానంగా సేవించాలి. వాటిల్లో ఒకదాని అందే శ్రద్ధ గలవాడు అధమ వ్యక్తి, వాటిల్లో రెండింటిని సేవించేవాడు మధ్యముడు, త్రివర్గంలో సమానంగా ఆసక్తి గలవాడు ఉత్తముడు అని నా అభిప్రాయము. ప్రాజ్ఞః సుహృచ్చందన సరలిప్తః విచిత్రమాల్యాభరణైరుపేతః తతో వచః సంగ్రహ విస్తరేణ ప్రోక్త్వాధ వీరాన్ విరరామ భీమ. మేధావి, మంచి మనస్సు గలవాడు, మంచి గంధం అద్దిన శరీరం గలవాడు, విచిత్రమైన పూలమాలికలు ఆభరణాలు దాల్చిన భీమసేనుడు ఇలా పై విధంగా కామం ప్రధానమని, అయితే ఉత్తముడు ఎవరయ్యా అంటే కామ ధర్మ అర్థ కామాలని మూడింటిని కూడా సమానంగా చూసేవాడు ఉత్తముడని, రెంటిని సేవించేవాడు మధ్యముడని, ఒకేదాన్నే సేవించేవాడు అధమ వ్యక్తి అని పేర్కొన్నాడు ఆయన. ఈ మాటలు చెప్పి విరమించాడు ఆయన. తతో ముహూర్తాదథ ధర్మరాజో వాక్యాని తేషాం అనుచించ సమ్యక్ ఉవాచ వాచావితథం స్మయన్ వై లబ్ధశ్రుతాం ధర్మభృతాం వరిష్ఠ. అప్పుడు ధర్మరాజు 2 గడియల కాలం వీరందరూ చెప్పిన మాటలన్నింటినీ ఒకసారి స్మృతిలోకి తెచ్చుకున్నాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: నిస్సంశయం నిశ్చిత ధర్మశాస్త్ర సర్వే భవంతో విదిత ప్రమాణ విజ్ఞాతు కామస్య మమేహ వాక్యం ఉక్తం యద్వై నైష్టికం తశ్రుతం మే ఇద్వంత్వవశ్యం గతతో మమాపి వాక్యం నిబోధత్వమనన్య భావ. అప్పులరా, ధర్మరాజు చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్ర సిద్ధాంతాల్ని బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చారు. ఇందులో సందేహం లేదు. మీకు ఆ ప్రసాదం తీసుకోమ్మా, పైన ఉన్న గిన్నెలో ప్రసాదం, పైన పరవాన్నం ప్రసాదం తీసుకో. మీకు శాస్త్ర ప్రమాణ వచనాలు కూడా తెలుసు. మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోకోరి అడిగితే మీరు మీ మీ నిశ్చిత సిద్ధాంతాలను చెప్పారు. అవన్నీ నేను జాగ్రత్తగా విన్నాను. ఇప్పుడు నా మాటలు కూడా ఏకాగ్ర మనస్కులై వినండి. యో వైన పాపే నిరతో న పుణ్యే నార్థేన ధర్మే మనుజో న కామే విముక్త దోష సమలోష్ట కాంచన విముచ్యతే దుఃఖ సుఖార్థ సిద్ధి. పాపపుణ్యాల్లో నిమగ్నుడు కానివాడు, ధన సంపాదనలో, ధర్మంలో, కామంలో తత్పరుడు కానివాడు, సర్వదోషరహితుడైన మనుషుడు, దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చే
సిద్ధుల నుండి ముక్తుడైతే అప్పుడు మట్టి బంగారాల మీద సమాన భావం గలవాడవుతాడు. భూతాని జాతి స్మరణాత్మకాని జరా వికారయుశ్చ సమన్వితాని భూయశ్చ తైస్మై ప్రతిబోధితాని మోక్షం ప్రశంసంతి నతంచ విద్మః. పూర్వజన్మలో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకునేవారు, ముసలితనంలో ఉన్నవారు, నానా విధాలైన సాంసారిక దుఃఖానుభవంలో మునిగి తేలినవారు అయిన మానవులు ముక్తిని మాత్రమే ప్రశంసిస్తారు. కానీ మనకు మోక్ష విషయం బొత్తిగా తెలియదు. అంటే అందరూ ధర్మార్థ కామాల గురించి వాళ్ళని అడిగి ఈయన మోక్షం గురించి చెబుతున్నాడు అనమాట. 4వదైన పురుషార్థాల్లో 4వది మోక్షం. స్నేహేన యుక్తస్య నాస్తి ముక్తి స్వయంభూర్భగవానువాచ భూతాశ్చ నిర్వాణపరా భవంతి తస్మాన్న కుర్యాత్ ప్రియమప్రియంచ. ఆసక్తి గల వాడికి ఎప్పటికీ ముక్తి కలగదని, అంటే కోరిక ఉన్నవాడికి ఎప్పుడు ముక్తి కలగదని బ్రహ్మదేవుడే చెప్పాడు. కోరిక లేని జ్ఞాని అయిన వాడే మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ముముక్షువులు దేన్ని కూడా ఇష్టమైనదని ఇష్టం కానిదని భావించరాదు. ముముక్షులు అంటే మోక్షాన్ని కోరేవారు. ఒకటంటే ఇష్టం, ఒకటంటే అయిష్టం అని భావించకూడదు. వాళ్ళు ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా ఉండాలి. ఏతత్ ప్రధానం చ న కామకరః యథా నియుక్తోస్మి తథో కరోమి భూతాని సర్వాణి విధి నియుక్తే విదర్భలీయానితి విత్త సర్వే. ఇలా ఆలోచించడమే మోక్షానికి ప్రధానమైన ఉపాయం. అంతేగాని స్వేచ్ఛాచారం కాదు. విధి నన్ను నియోగించిన పని నేను చేస్తాను. విధాత సర్వ ప్రాణుల్ని విభిన్న కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. కాబట్టి విధియే బలవత్తరమైనది అని మీరందరూ తెలుసుకోండి. నా కర్మణాప్నోచ్చనవాప్యమర్థం యద్భావి తద్వై భవతీతి విత్తః త్రివర్గైనోపి విందతే ధాం తస్మాదహో లోకహితాయ గుహ్యం. మానవుడు కర్మ ద్వారా పొందరాని అర్థాన్ని పొందలేడు. కావలసింది ఏదో అది తప్పక అవుతుంది అని మీరు అందరూ తెలుసుకోండి. త్రివర్గ రహితుడైనా మానవుడు తాను పొందవలసింది తప్పక పొందుతాడు. కాబట్టి మోక్షానికి జ్ఞానం మాత్రమే నిజమైన మేలు కలిగిస్తుంది అని తెలుసుకోండి. విధి నిర్వహణ ఎట్లా ఉంటుంది? విధి అంటే బ్రహ్మగారు వాడి పూర్వకర్మానుసారంగా వాడికి ఏది జరగాలో అది ఖచ్చితంగా జరిపించి తీరుతాడు. మనం ఎంత నిగ్రహించినా అది ఆపటం కష్టం అని చెబుతూ, అయితే జ్ఞాని మాత్రం ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు కదా, చాలా విపులంగా చెప్తాడు అర్జునుడికి. అర్జునుడికి చెప్పిన గీత అంతా కూడా జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే విషయం మీదనే. వైశంపాయన ఉవాచ తతస్తద్గక్యం వచనం మనోనుగం సమస్తమాజ్ఞాయ తతో హి హేతుమత్ తదా ప్రణేదుశ్చ జహిర్షేచతే కురు ప్రవీరాయ చక్రిరేంజిరిం. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. జనమేజయ, ధర్మరాజు చెప్పింది చాలా ఉత్తమము, యుక్తియుక్తము, మనస్సులో నిలిచేది. దాన్ని చక్కగా తెలుసుకుని సోదరులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. వారందరూ కురుకుల శ్రేష్ఠుడైన యుధిష్ఠుడికి చేతులు జోడించి నమస్కరించారు. సుచారు వర్ణాక్షర చారు భూషితాం మనోనుగాం నిర్దుత వాక్య కంటకాం నిశమ్యతాం పార్థివ పార్థ భాషితాం గిరన్నరేంద్ర ప్రశంసం సురేవతే. జన్మేజయ మహారాజా, ధర్మరాజు చెప్పిన మాటల్లో ఎలాంటి దోషం లేదు. అది చక్కని స్వర వంజన సన్నివేశంతో అలంకృతమైంది. మనస్సుకు తగినది కావటం వల్ల దాన్ని విన్న రాజులందరూ కూడా
ధర్మరాజును ప్రశంసించారు. సచాపితాన్ ధర్మసుతో మహామన తదా ప్రతీతాన్ ప్రశంస వీర్యవాన్ పునశ్చ పప్రచ్ఛ సరిద్వరా సుతం తతః పరం ధర్మమహీన చేతనం. మహాపరాక్రమవంతుడైన ధర్మరాజు విశ్వాసపాత్రులైన రాజుల్ని బంధువుల్ని ప్రశంసించాడు. తర్వాత మళ్లీ ఉదార మనస్సు గల గంగానందరుడైన భీష్ముని దగ్గరికి వెళ్లి ఉత్తమ ధర్మాలను గురించి మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి షడ్జగీతాయాం సప్తషష్ట్యధికశతమోధ్యాయ. షడ్జగీత అంటే 6 చెప్పిన విషయాలు, విదురుడు ప్లస్ పంచపాండవులు ధర్మార్థ కామ మోక్షాలను గురించి చెప్పిన విషయాలు కాబట్టి ఈ షడ్జగీత అంటారు ఈ అధ్యాయాన్ని. ఇది మహాభారత శాంతి పర్వంలోని మరి 167వ అధ్యాయం. రేపు 168వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సాయి రామ.